ఈరోజు నేను కాళ్ళ కూర చేశానండి. చూడండి, మంచిగా ఒక 10 విజిల్లు పెట్టి బాగా మెత్తగా ఉడికిస్తేనే కాళ్ళ కూర బాగుంటుంది. ఇది కొత్తగా నేను చేసిన రెసిపీ ఏం కాదు, రెగ్యులర్గా మన ఇంట్లో వండుకునే రెసిపీయే. కాకపోతే మన ఛానల్లో లేదు అని చెప్పేసి ఎలాగో ఇంట్లో వండుతున్నాను కదా అని రెసిపీ ఇందాకే అప్లోడ్ చేసేసాను. చాలా సింపుల్గా మనం ఇంట్లో వండేసుకోవచ్చు అనమాట. చాలామందికి కాళ్ళ కూర వండడం రాదు అంటారు, ఓన్లీ పెద్దవాళ్ళు వండితేనే బాగుంటుంది అంటారు. అలా ఏం కాదు, మనం కూడా వండుకోవచ్చు హ్యాపీగా. ఇదిగోండి, ఇందులో వేసి పెట్టుకున్న వేడిగా ఉంది అని చెప్పేసి ఇలా మెత్తగా ముట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. గ్రేవీ అయితే భలే ఉంది. జొన్న రొట్టెలతో, రైస్తో, చపాతీతో, పుల్కాతో అన్నిటితో చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక ఇలా కాళ్ళకూర వండుకోవాలనుకుంటే రెసిపీ తెలియకపోతే ఫాలో అయిపోండి. ఎంతమందికి కాళ్ళకూర అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం.